పవన్ కళ్యాణ్ దూకుడు, లోకేష్ భవిష్యత్తును గురించిన ఆందోళన, తెలుగుదేశం భవిష్యత్తును గురించిన ఆందోళనకి కారణమైంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల గురించి మాట్లాడారో, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడారో, పంచాయతీరాజ్ అటవీ శాఖలలో తనదైన బాణి ముద్రలు వేసుకుంటున్నారో, అదే సందర్భంలో పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ స్థాయిలో లోకేష్ రావాలి అన్నటువంటి ఆకాంక్ష కార్యకర్తలు బలంగా పుంజుకుంది. అదే సందర్భంలో లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే సమ ప్రాధాన్యం వస్తుంది. మరొక అడుగు ముందుకు వేసి ఈ టర్మ్లోనే ఆయన సీఎం చేస్తే బాగుంటుంది అన్నటువంటి కోణం దగ్గరికి భరత్ వ్యాఖ్యలతో వెళ్ళింది. చంద్రబాబు గారి తర్వాతన లోకేష్ అంటే, బాబు గారు ఆరోగ్యంగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం, ఆయన తర్వాత లోకేష్ ఆటోమేటిక్గా అవుతారు. కానీ ఈ 5 ఏళ్లలో కావాలన్నటువంటి ఆకాంక్ష తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. లేకపోతే ఒక కేటీఆర్ లాగా మిగిలిపోతారు, ఒక రాహుల్ గాంధీ లాగా మిగిలిపోతారు. ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశాడు, రాహుల్ గాంధీ ఎంపీగా, కానీ ప్రధానమంత్రి కాలేకపోయాడు, సరైన టైంలో అందుకోలేకపోవడం వల్ల. అట్లాగే కేటీఆర్ 2 టర్మ్స్ కూడా సరైన టైంలో అందుకోకపోవడం వల్ల తను సీఎం కాలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఇప్పుడే సీఎం చేయడం బెటరు ఈ టర్మ్లోనే అన్నటువంటిది తెలుగుదేశం శ్రేణుల్లో వచ్చింది. ఆయన్ని సీఎం చేయడానికి కూటమి ఒప్పుకుంటుందా, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోతే ఏంటంటే మనకు ఫుల్ మెజారిటీ ఉంది కదా అనేటటువంటి చర్చ ఇక్కడ కీలకం.